హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా మంది నన్ను ఎక్కువగా పోస్ట్ చేయమని అడుగుతున్న వీడియో స్కిన్ కేర్ రొటీన్ వీడియో అండి. అసలు స్కిన్ కేర్ అంటే ఏంటి, ఎప్పుడు చేసుకోవాలి, మేకప్కి స్కిన్ కేర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వాడొచ్చా, ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మీ స్కిన్ని మీరు ఆరోగ్యంగా, హెల్దీగా, క్లీన్గా, క్లియర్గా ఉంచుకోవాలని అనుకుంటుంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. డెఫినెట్లీ మీకైతే హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను 5 మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్, స్కిన్ కేర్ అంటే ఏంటి, స్కిన్లో టైప్స్ ఉంటాయి, ఆ స్కిన్ టైప్స్ ఏంటి. థర్డ్ వచ్చేసి మేకప్కి స్కిన్ కేర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి. ఫోర్త్ వచ్చేసి ఇంటర్నల్గా బాడీకి మనం ఇంటర్నల్గా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఏమేమి చూసుకోవాలి, బాడీలో హెల్దీగా ఎలా ఉండాలి అనేది చెప్తాను. ఫిఫ్త్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఏ ప్రోడక్ట్స్ వాడచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్స్ అన్ని మాకు తెలుసు, స్కిన్ కేర్ తెలుసు, స్కిన్ టైప్స్ తెలుసు, మేకప్కి స్కిన్ కేర్కి మధ్య డిఫరెన్స్ తెలుసు, ఇంటర్నల్గా ఏమి ఇవ్వాలో తెలుసు, స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో తెలియదు అనేవాళ్ళు డైరెక్ట్గా చూపిస్తున్న టైంకి స్విచ్ అయిపోండి. ఏమి తెలియని వాళ్ళైతే బిగినింగ్ నుంచి చూడండి. కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు ఇక్కడ చూపిస్తున్న టైంకి స్విచ్ అయిపోయి వీడియో స్టార్ట్ చేయండి. వీడియో చేయడానికంటే ముందు ఫస్ట్ నా స్కిన్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. ఇది నా స్కిన్. నా ఫేస్ మీద కూడా బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, ఇది పుట్టుమచ్చ. నా స్కిన్ అయితే ఇలా ఉంది. ఇది నాదేమి పర్ఫెక్ట్ స్కిన్ కాదు, క్లియర్ స్కిన్ కాదు. నాకు ఇష్యూస్ వస్తాయి, వాటిని ఎలా ఫిక్స్ చేసుకుంటాను, ఎలా ఇంప్రూవ్ అవుతాను అనేది నేను మీకు చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. స్కిన్ కేర్ అంటే ఏంటి, ఏం చేయాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్, మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్ ఏదైనా ఉందంటే అది స్కిన్నే. స్కిన్ అనేది మనల్ని ఏం చేస్తుందంటే డస్ట్ నుంచి, బ్యాక్టీరియా నుంచి, పొల్యూషన్ నుంచి, సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలా ప్రొటెక్ట్ చేసేటప్పుడు స్కిన్ అనేది బ్యారియర్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కావాల్సినవన్నీ అందించలేకపోతే కనుక అది పాడవుతూ ఉంటుంది అనమాట. పాతకాలంలో ఇవన్నీ లేవు కదా, ఇప్పుడు ఎందుకు చేయాలి అని అంటే, ఓల్డెన్ డేస్ లో కూడా అందరూ స్కిన్ కేర్ చేసేవాళ్ళు, కానీ ఇలా పాష్ గా ఎవరో పిలవలేదన్నమాట స్కిన్ కేర్ రొటీన్ అని. అందరూ కూడా శనగపిండని, పసుపు అని చక్కగా వాడుకునేవాళ్ళు, అన్ని హెల్దీగా తినేవాళ్ళు. అంతకుముందు ఆడవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళు అనమాట. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ ఉండేది ఒకప్పటి కాలంలో. అలాగే పొల్యూషన్ తక్కువ ఉండేది, స్ట్రెస్ తక్కువ ఉండేది, హార్ష్ కెమికల్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ఏమైందంటే స్ట్రెస్ పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, జాబ్ గురించి స్ట్రెస్, ఇంకా వేరే 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 విషయాల వల్ల స్ట్రెస్ పెరగటం వల్ల, కెమికల్స్ చాలా రావటం వల్ల, ఇంకా న్యాచురల్ థింగ్స్ అన్నిటినీ మనం వదిలేసాము. పొల్యూషన్ వల్ల కూడా ఒకవేళ అవన్నీ చేసినా కూడా మన బాడీకి అది పడని పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తుంది స్కిన్ విషయంలో. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేవి వచ్చాయి. ఏది రైట్, ఏది మన బాడీకి కరెక్ట్గా పనిచేస్తుంది అనేది తెలుసుకుంటే మన స్కిన్ని మనం డెఫినెట్లీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. పేరులోనే ఉంది స్కిన్ని కేర్ చేయడం. ఫేస్ అనేది హెల్దీగా, క్లీన్గా, నీట్గా పెట్టుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఫేసే కాదు, బాడీ అంతా స్కిన్ ఉంటుంది. సో బాడీ అంతటిని కేర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ అది. ఇక రెండోది వచ్చేసి స్కిన్ టైప్ అండి. స్కిన్ టైప్ అనేది మొత్తం 5 టైప్స్లో ఉంటుంది. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్. సో మన ఫేస్ అనేది, మన స్కిన్ అనేది ఏ టైప్ అని ఎలా తెలుసుకుంటాం అనేది దానికి ఒక చిన్న టెస్ట్ చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే, ఒక నార్మల్ క్లెన్జర్ ఏదన్నా ఫేస్ వాష్ తీసుకోండి. ఫేస్ అంతా వాష్ చేసుకున్న తర్వాత అరగంట నుంచి గంట వరకు ఏమీ అప్లై చేయొద్దు. ఫేస్కి ఏమీ అప్లై చేయకుండా అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఒకసారి మీ స్కిన్ అబ్జర్వ్ చేయండి గంట తర్వాత. ఒకవేళ కనుక మీ స్కిన్ అనేది 1 అవర్ తర్వాత డ్రైగా ఉంటే, బాగా టైట్గా అనిపించి డ్రైగా ఉంటే మీ స్కిన్ డ్రై స్కిన్ అని. అలాగే ఆయిలీగా ముక్కుల దగ్గర, తర్వాత ఫోర్ హెడ్, చిన్, ఈ చీక్స్ కొంచెం ఆయిలీగా షైనీగా కనపడుతుంది, ఫేస్ గ్లో అవుతున్నట్టు కనపడుతుంది అంటే అది ఆయిలీ స్కిన్. మూడోది వచ్చేసి కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ అని ఎలా తెలుస్తుందంటే, టీ జోన్, మన ఫోర్ హెడ్, నోస్, చిన్ ఇక్కడ మాత్రమే ఆయిలీగా ఉండి చీక్స్ నార్మల్గా, బుగ్గలు నార్మల్గా ఉంటే అది కాంబినేషన్ స్కిన్. ఇంకా నాలుగోది వచ్చేసి సెన్సిటివ్ స్కిన్. మనం ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా సరే రెడ్గా అయిపోవడం, లేదంటే దురదలు రావడం, లేకపోతే బర్న్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఏదన్నా ప్రోడక్ట్ అప్లై చేయగానే చాలా మంది అంటారు, అసలు ఏది అప్లై చేసినా నాకు పడదక్క అని చెప్పేసి. సో అది సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఇక లాస్ట్ది వచ్చేసి నార్మల్ స్కిన్. నార్మల్ స్కిన్ ఏంటంటే ఏం అప్లై చేయకపోయినా కొంచెం నీట్గా ఉంటుంది, డ్రైగా ఉండదు, ఆయిలీగా ఉండదు, అసలు ఎలా ఉండదు అనమాట. గ్లోయిగా కనపడుతుంది బట్ హెల్దీగా ఉంటుంది. అది నార్మల్ స్కిన్ టైప్.
ఓకేనా. మన స్కిన్ టైప్ ఏంటి అనేది ఇలా తెలుసుకుంటాం అనమాట. నా స్కిన్ టైప్ వచ్చేసి నార్మల్ స్కిన్ టైప్ అండి ప్రెజెంట్ అయితే. ఇంకొకటి సీజన్ని బట్టి కూడా స్కిన్ టైప్ అనేది చేంజ్ అవుతుంది. వింటర్ సీజన్లో అయితే డ్రై స్కిన్ అవ్వచ్చు, సమ్మర్లో అయితే ఆయిలీ స్కిన్ అవ్వచ్చు. సో ప్రతి సీజన్లో కూడా మన స్కిన్ టైప్ ఏంటో చెక్ చేసుకుంటూ ప్రోడక్ట్స్ మార్చుకుంటూ వెళ్ళాలన్నమాట, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రెజెంట్ అయితే నాది నార్మల్ స్కిన్, అంటే నేను ఇంకా ఏ ప్రోడక్ట్స్ అప్లై చేయలేదు మీకు చూపించడం కోసం. ఇక థర్డ్ వచ్చేసి స్కిన్ కేర్కి మేకప్కి డిఫరెన్స్ ఏంటి. చాలామంది అనుకుంటారు స్కిన్ కేర్ మేకప్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు. స్కిన్ కేర్ అనేది పేరులోనే ఉంది. స్కిన్ని కేర్ చేయడం, హెల్దీగా ఉంచుకోవడం అనమాట. మన స్కిన్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడాన్ని స్కిన్ కేర్ అంటారు. దీంట్లో చాలా స్టెప్స్ ఉంటాయి, అవి నేను నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. మేకప్ అంటే ఏంటంటే డెకరేషన్ అనమాట. మన ఫేస్ని డెకరేట్ చేసుకోవడాన్ని మేకప్ అంటారు. మేకప్ అనేది సెకండరీ థింగ్, అది అందరి పర్సనల్ చాయిస్ కాబట్టి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. మేకప్ చేసుకున్నా చేసుకోకపోయినా స్కిన్ కేర్ మాత్రం డెఫినెట్లీ చేసుకోవాలి. అది ప్రొటెక్షన్, అది హెల్త్. సో హెల్త్ని ఎక్కువగా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. అది మేకప్ అనేది మనం ఎలా కనపడాలో మనకు నచ్చినట్టుగా మనల్ని మనం డెకరేట్ చేసుకోవడం. స్కిన్ కేర్ అనేది స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. సో స్కిన్ కేర్ అనేది ఎవరెవరు వాడాలి, అమ్మాయిలేనా అబ్బాయిలు కూడా వాడచ్చా, ఏ ఏజ్ వాళ్ళు వాడాలి అని చాలామంది అడుగుతారు. స్కిన్ కేర్కి ఏజ్ కానీ జెండర్తో కానీ సంబంధం లేదు. అబ్బాయిలు వాడాలి, అమ్మాయిలు వాడాలి, చిన్న పెద్ద తేడా లేదండి, అందరూ యూజ్ చేయాలి. మీరు ఒకవేళ గమనిస్తే మన ఇండియన్స్ ఒక 40 నుంచి 50 ఇయర్స్ వచ్చేసరికి పెద్దవాళ్ళలాగా కొంచెం ఫేస్కి త్వరగా ముడతలు పడిపోవడం, ఏజ్కి సంబంధం లేకుండా పెద్దవాళ్ళలా కనిపిస్తారనమాట. మన పేరెంట్సే మనకి ఎగ్జాంపుల్. మనం చూస్తే కనుక వాళ్ళ స్కిన్కి ముడతలు అనేవి త్వరగా వస్తాయి. దానికి రీజన్ ఏంటంటే పొల్యూషన్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు. ఇక మూడోది వచ్చేసి స్కిన్ కేర్ అనేది లేకపోవడం. ఒక స్కిన్ కేర్ ఒక రొటీన్ కన్సిస్టెంట్గా డైలీ చేసుకుంటూ ఉంటే అకార్డింగ్లీ, మళ్ళీ మనం వేరే దేశాలు చూసాం అనుకోండి, ఇప్పుడు జపాన్ దేశమే చూస్తే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా కూడా స్కిన్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, హెల్త్ని ప్రయారిటీ చేసుకుంటారు. సో మన ఇండియాలో ఏంటంటే కొంచెం జంక్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. మనం వాటికి చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉంటాం కాబట్టి హెల్త్ విషయంలో అంత కాన్సన్ట్రేషన్ అంత తీసుకోం కాబట్టి బాడీలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కంట్రీకి. సో స్కిన్ కేర్ అనేది పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్కిన్కి ఇంటర్నల్గా, అంటే మన బాడీలోకి మనం ఏమేమి తినాలి, ఏం చేస్తే మన స్కిన్ అనేది బయట నుంచి సరిగ్గా కనబడుతుంది అనేది వీడియోలో చెప్తాను. మన ఫేస్ ఎలా ఉంటే మన బాడీ అలా ఉందని. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం అనుకోండి, మన మొహం చూసే మన బాడీలో పరిస్థితి ఏంటని చెప్పేస్తారు. స్కిన్ అనేది ఎలా ఉంది, గ్లోయిగా ఉందా, హెల్దీగా ఉందా, న్యాచురల్గా ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళు చూసి చెప్పేస్తారు. సో మన ఫేస్లోనే చాలా ఉంటాయి అన్నమాట. బుగ్గలు, తర్వాత ముక్కు, ఇక్కడ చిన్న ఈ పిగ్మెంటెడ్ ఏరియా, డార్క్ సర్కిల్స్, వీటిని బట్టే ఒక మనిషికి నిద్ర ఉందా లేదా, సరిగ్గా తింటున్నాడా లేదా అనేది ఈజీగా చెప్పేయచ్చు. సో లోపల బాడీకి ఎంత మంచిగా ఫుడ్ ఇవ్వగలిగితే కావలసిన పోషకాలు కానీ, ఫైబర్ కానీ, కార్బ్స్ కానీ అన్నీ కంట్రోల్డ్గా ఉంచుకుంటూ సరిగ్గా మనం ఉండగలిగితే కనుక స్కిన్ అనేది ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి పింపుల్స్ అనేవి ఎక్కువగా ఎప్పుడు రాలేదండి. నార్మల్గా ఇలానే ఉండేది స్కిన్ అనేది. కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా రావచ్చు స్కిన్ ఇష్యూస్ అనేవి. కొంతమందికి సరిగ్గా ఏం వాడాలో తెలియక, లేదా ఏ ప్రోడక్ట్స్ పడితే అవి వాడేసి ఏవి పడక స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. రకరకాల రీజన్స్ వల్ల స్కిన్ ఇష్యూస్ అనేవి చాలామందికి ఇప్పుడు వస్తున్నాయి. దాన్ని ఫిక్స్ చేయాలంటే ఒకే ఒక్క మెయిన్ పాయింట్, మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. ఏమేం చేయకుండా ఉంటే మన స్కిన్ అనేది ప్రాపర్గా, నార్మల్గా, హెల్దీగా ఉంటుంది అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి షుగర్ కానీ, జంక్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, హైగా ఉన్న ఆయిలీ ఫుడ్స్ కానీ మానేయాలి. ఫస్ట్ థింగ్ ఇదే. మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఈజీగా జంక్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది, అఫోర్డబుల్గా దొరుకుతాయి. అక్కడే కాదు, ఏ దేశంలో అయినా అన్హెల్దీ ఫుడ్ అనేది చాలా అఫోర్డబుల్గా దొరుకుతుంది కాబట్టి టక్కున మనం వెళ్ళి కొనుక్కొని తినేస్తాం. ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ఉంది ఏం చూసుకోం. అలాగే మన దగ్గర అరిసెలని, పప్పులు ఉంటాయి, చక్రాలు, అవన్నీ ఫ్రైడ్ ఫుడ్స్. సో ఇవన్నీ మనం రొటీన్గా స్నాక్స్లా తింటూ ఉంటాం. అసలు తినకుండా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ లిమిట్లో తినాలన్నమాట ప్రతిదీ. సో ఆయిలీ ఫుడ్, జంక్, షుగర్ చాలా డేంజరస్ బాడీకి. మా ఇంట్లో అయితే మాకు షుగర్ గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత మా మమ్మీ కానీ, మా తమ్ముడు కానీ
షుగర్ కంప్లీట్లీ అవాయిడ్ చేశారు. సో ఎవరైనా స్వీట్స్ ఇస్తున్నా తీసుకోవడం, ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు స్వీట్స్ ఇవ్వడం, ఈ ఆనవాయితీ అనేది మానేయాలి. ఎందుకనంటే షుగర్ అనేది ఒక పాయిజన్ లాంటిది బాడీకి, చిన్నగా ఒక మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో షుగర్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. హెల్దీగా న్యాచురల్గా మనకి ఎన్నో ఉన్నాయి, నేచర్లో చాలా ఉన్నాయి న్యాచురల్ స్వీట్స్, అదే ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ, ఆప్రికాట్స్ కానీ, ఫిగ్స్ కానీ, ఇవన్నీ రెగ్యులర్గా తింటూ ఉండాలి. హెల్దీ ఫుడ్ని తినాలి, అన్హెల్దీ ఫుడ్ని పక్కన పెట్టాలి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నా స్కిన్ కొంచెం డ్యామేజ్ అయింది. నేను కొంచెం జాబ్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ అయిపోయాను. దానివల్ల నాకు పింపుల్స్ రావడం స్టార్ట్ అయినాయి. స్కిన్ అనేది స్లోగా ఇక్కడ నుంచి ఇలా చేంజ్ అయిందనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిక్స్. సో స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయింది. ఇంకా ఎప్పుడూ నాకు పింపుల్స్ రాలేదు. నేను ఏ ప్రోడక్ట్స్ వాడినా నాకు ఏ డ్యామేజ్ కానీ ఏ ఇష్యూ కానీ వచ్చేది కాదు. సడన్గా అలా అయ్యేసరికి నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ మొత్తం అన్నీ చూసి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు, విటమిన్స్ టెస్ట్ చేయించుకోమన్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే 7.5 ఉందండి నా హెచ్బి, హిమోగ్లోబిన్. అంటే బాడీలో బ్లడ్ కౌంట్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. అలాగే విటమిన్స్ B12 అండ్ D బాగా తక్కువ ఉన్నాయని చెప్పారనమాట. వెంటనే మెడిసిన్స్ రాశారు, ఐరన్ ట్యాబ్లెట్స్ అలాగే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా ఆడపిల్లలకి సహజంగా ఒక ప్రతి నెలసరి ఉంటుంది కదా, సో దానివల్ల కూడా హార్మోనల్ చేంజెస్ వచ్చి ఇంబ్యాలెన్స్ అయ్యి దానివల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఆ టైంలో పింపుల్స్ వచ్చాయని నా ఫేస్ ఇలా అయింది అని అనుకోకూడదు. అది చాలా చాలా కామన్ అండ్ న్యాచురల్. పీరియడ్స్ టైంలో 1-2 పింపుల్స్ వస్తాయి, కానీ రావాల్సిన దానికంటే ఎక్కువగా వచ్చేసి ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతున్నాయంటే అది ఒకసారి ప్రాబ్లం అవుతుంది, అది చూయించుకోవాలి. సో అది కూడా నేను చెప్పాను. పీరియడ్స్ టైంలో నాకు ఎక్కువ పింపుల్స్ వచ్చేసి చాలా ఎఫెక్ట్ అయిపోయింది. సో డాక్టర్ నాకు అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ అని, తర్వాత కొన్ని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా నాకు ఏది పని చేయలేదు. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రాశారు, చాలా ఎక్స్పెన్సివ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను, బట్ ఏ రిజల్ట్ లేదు. దానికి రీజన్ నేను హ్యాపీగా లేను, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. నాకు అప్పుడు జపాన్ రావాలని ఉండింది, ఇండియాలో ఉన్నాను నేను అప్పుడు. సో మనం ఇంటర్నల్గా మనం మెంటల్గా హ్యాపీగా లేకుండా, మెంటలీ పీస్ఫుల్గా హ్యాపీగా లేకపోయినా, మన లైఫ్ స్టైల్ని మనం సరిగ్గా ఉంచుకోకుండా ఏది పడితే అది తింటాం. కొంచెం స్ట్రెస్ ఎక్కువైతే మనం ఏం చేస్తామంటే అడ్డమైన గడ్డి తింటాం. నేనైతే తినేదాన్ని ఎక్కువ స్వీట్స్, తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ తినటం వల్ల స్కిన్ అనేది ఎన్ని చేసినా ఎన్ని డబ్బులు పోసినా కూడా అదైతే యూజ్ అవ్వలేదు. ట్యాబ్లెట్స్ కూడా పనిచేయలేదు. ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందేమో, కానీ మనం హ్యాపీగా లేకుండా సరిగ్గా మనం బాడీకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వకపోతే కనుక స్కిన్ అనేది డెఫినెట్లీ డ్యామేజ్ అవుతుంది. అలాగే నాకు అయ్యింది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను. మీకు మెడిసిన్స్ కూడా చూపిస్తాను. సో ఇవి నాకు ఇచ్చిన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసుకోవాలి. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర, ఇంతవరకు నేను యూజ్ చేయలేదన్నమాట. ఆ తర్వాత స్కిన్ కేర్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్దీగా ఉండి డైటింగ్ స్టార్ట్ చేసి బరువు తగ్గి హెల్దీ లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ పోయాయి అన్నమాట. ఎవ్వరికి క్లియర్ స్కిన్ ఉండదు. ఇంకొకటి, మరి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తారు కదా, అందులో ఏంటంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే లైట్స్ ముందు కూర్చుంటారు. సన్లైట్ వచ్చేటప్పుడు కూర్చున్నా కూడా మన స్కిన్ గ్లో అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీరు ఏం అప్లై చేసినా సరే చాలా గ్లోయిగా కనపడుతుంది. అవన్నీ చూసి మీరు మోసపోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా స్కిన్లో ఇష్యూస్ ఉంటాయి. అసలు ఇష్యూసే లేకుండా ఉండరు. సెలబ్రిటీస్ని మనం చూస్తాం కదా, వాళ్ళు ఏంటంటే చాలా సర్జరీలు చేయించుకుంటారు, చాలా చాలా డబ్బులు, చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. సో అలా మనం చేయలేం కాబట్టి, అలాగే వాళ్ళు ఫిట్నెస్ చేస్తారు, హెల్దీ ఫుడ్స్ తింటారు. జంక్, షుగర్ కంప్లీట్లీ ఆపేయాలి. రెండోది సోప్స్. ఇండియన్ సోప్స్ అనేవి వెరీ స్ట్రాంగ్ అండ్ ఆల్కలైన్. సోప్స్ అనేవి బాడీకే కానీ ఫేస్కి కాదు. నేను 2 years అయింది సోప్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేసి. ఫేస్ వాషే వాడతాను, లేదా క్లెన్జర్లు అంటారు, అవన్నీ నేను చెప్తాను నెక్స్ట్ పాయింట్లో. సో సోప్స్ అనేవి కంప్లీట్లీ ఫేస్కి అప్లై చేయడం మానేయండి. pH అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఏం చేస్తుందంటే స్కిన్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. మనం సోప్ అప్లై చేసినప్పుడు ఆ న్యాచురల్ ఆయిల్స్ని కూడా అది లాగేస్తుంది అనమాట. దానివల్ల స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అయ్యి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో సోప్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. నేనైతే కంప్లీట్లీ ఆపేసాను. తర్వాత స్కిన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చూశాను. సోప్స్ని ఆపేసి ఫేస్ వాష్లకి స్విచ్ అవ్వండి. బాడీకి మాత్రమే సోప్ అప్లై చేయాలి. ఓల్డెన్ డేస్లో నీమ్, టర్మరిక్, శాండల్వుడ్ వీటన్నిటితో ప్రిపేర్ చేసేవాళ్ళు. కెమికల్స్ కూడా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు కెమికల్స్ ప్రతి దాంట్లో ఎక్కువ వేసేస్తున్నారు. దానివల్ల ఫేస్కి రాకూడని ఇష్యూస్ వస్తున్నాయి. సో సోప్స్ అనేవి కంపల్సరీ అవాయిడ్ చేసేయండి. చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు స్కిన్లో. బాడీకి బాడీ వాష్ కానీ సోప్స్ కానీ యూజ్ చేయొచ్చు.
ఇప్పుడు ఏమేం చెయ్యాలో నేను చెప్తాను. ఇంటర్నల్గా డైలీ మనం తినే ఫుడ్స్ అన్నీ కూడా విటమిన్ సి రిచ్ ఫుడ్స్, లైక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆరెంజెస్ కానీ లేకపోతే కివీ కానీ, ఇవన్నీ విటమిన్ సి రిచ్ ఫుడ్స్. సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో పైనాపిల్, యాపిల్, స్ట్రాబెర్రీస్, ఏ సీజన్లో ఏ అవైలబుల్గా ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్స్ డైలీ తినడం. తర్వాత స్పినచ్, బ్లడ్ ఎక్కువ పడడానికి స్పినచ్ కానీ బీట్రూట్ కానీ ఇలా బ్లడ్ పడే ఫుడ్స్ తినడం. మన ఫస్ట్ బాడీ టెస్ట్ చేయించుకొని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి వాటికి అకార్డింగ్గా ఏది ఫిక్స్ అవుతుందో చూడండి. మీకు తెలియకపోతే చాట్‌జీపీటీనైనా అడగచ్చు, మీకు ఏ ఫుడ్స్ తినాలో కూడా క్లియర్గా చెప్తుంది. ఫుడ్ని ఫిక్స్ చేసుకుంటే మిగతావన్నీ ఫిక్స్ అవుతాయి. ఫుడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం సగం అడ్డమైన గడ్డంతా పక్కన పెట్టేస్తే సగం ప్రాబ్లమ్స్ అక్కడే పోతాయి. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అనేవి పోవాలంటే హెల్దీగా తినాలి. డైలీ మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ వెజిటబుల్స్ తినండి. మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా బాయిల్ చేసుకోండి, స్టీమ్ చేసుకోండి, లేకపోతే స్టిర్ ఫ్రై చేసుకోండి, లేదా నార్మల్ పచ్చి క్యారెట్ అయినా తినండి. ఫస్ట్ ఫైబర్ తినాలి. ఫైబర్ అంటే వెజిటబుల్స్ తినాలి. తర్వాత ప్రోటీన్ అండ్ కార్బ్స్ తినాలి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే కనుక పన్నీర్ కానీ, దాల్ కానీ, అదే పల్సెస్ అన్నీ ఉన్నాయి కదా మనకి, చోలే కానీ లేకపోతే బొబ్బర్లు కానీ, మూంగ్ దాల్ కానీ, ఇవన్నీ మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. తోఫు కానీ, ఇవన్నీ కూడా సోయా చంక్స్, ఇవన్నీ వెజిటేరియన్స్కి. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్ కానీ, చికెన్ కానీ, అన్ని మీట్ సోర్సెస్లో ప్రోటీన్ ఉంటుంది. చికెన్ బ్రెస్ట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మీరు ఏ మీట్ సోర్స్ తీసుకున్నా సరే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏ మీల్ తిన్నా, ఎగ్స్ ఎస్పెషల్లీ, ఎగ్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎప్పుడు అన్నం తింటున్నా సరే ఒక ప్లేట్లో ఒక బాయిల్డ్ ఎగ్ అయినా పెట్టుకోండి, లేదా ఏదైనా నాన్ వెజ్ కానీ లేకపోతే ఏదైనా వెజిటబుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏదో ఒకటి. ప్రోటీన్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, రైస్ ఉండాలి. రైస్ కొంచెంగా తినాలి, కూర ఎక్కువ తినాలి, వెజిటబుల్స్ కూడా సరిపడా తినాలి. సో వెజిటబుల్స్ తినటం వల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. మనం అనుకుంటాం స్వీట్స్ ఎక్కువ తింటేనే షుగర్ వస్తుందని. సో డయాబెటీస్కి మెయిన్ రీజన్ ఎక్కువ కార్బ్స్ తినడం. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మనం కన్జ్యూమ్ చేస్తే బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగి దానివల్ల కూడా షుగర్ స్పైక్ ఎక్కువ అయిపోయి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కార్బ్స్ అవాయిడ్ చేయండి. కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. 100% తింటున్నారంటే 50%కి స్విచ్ అవ్వండి. చపాతీ కానీ, రైస్ కానీ కొంచెంగా తినడం అలవాటు చేసుకోవాలి. సో ఫస్ట్ వెజిటేబుల్స్, ప్రోటీన్ తిన్నామంటే ఆటోమేటిక్గా మనం కార్బ్స్ కొంచెమే తినగలం, ఎక్కువ తినలేము. తినాలనుకున్నా మన బాడీ అలో చేయదు. సో హెల్దీ లైఫ్ స్టైల్లోకి స్విచ్ అవ్వండి. డైలీ ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు అంతకుముందు ఆడవాళ్ళు అయితే చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ చేంజ్ అయినాయి. అందరికీ ఇంట్లో మెషిన్లు ఉన్నాయి. తర్వాత చాలా అవైలబిలిటీస్ వచ్చాయి కాబట్టి డైలీ వాకింగ్ కానీ లేకపోతే ఫిట్నెస్ కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తే కూడా, అమ్మాయిలు అబ్బాయిలు అనేం కాదు, ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ అనేది చెయ్యాలి. మన బాడీని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నేనైతే ఫాలో అయ్యేది ఇద్దరిని యూట్యూబ్లో అయితే. ఫిట్ ట్యూబర్ అని ఉంటారు, ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హెల్త్ గురించి. తర్వాత సాత్విక్ మూమెంట్, చాలా ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి. హెల్దీగా వాళ్ళు స్వీట్స్ కానీ రెసిపీస్ కానీ ప్రిపేర్ చేస్తారు. అవి కూడా చూస్తూ ఉంటాను. సో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్స్, ఇవన్నీ చెక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా నాకు ఈ ప్రోడక్ట్ వల్ల మ్యాజిక్ అయిపోతుంది, కొరియన్ స్కిన్ కేర్ అంట లేదా జాపనీస్ స్కిన్ కేర్ అంట అని అప్లై చేస్తే ఇట్ వోంట్ ఫిక్స్ యువర్ ఇష్యూ. మీ లైఫ్ స్టైల్ సరిగ్గా పెట్టుకోకుండా ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా డబ్బులు దండగే తప్ప స్కిన్ అనేది హెల్దీగా మాత్రం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్గా ఇంకా ఏం చేయాలి, మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా ఏమీ అప్లై చేయకపోయినా నీట్గా హెల్దీగా కనపడాలంటే డైలీ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. సో నేను ఎప్పుడు వాటర్ 2 లీటర్స్ అయినా 2.5 లీటర్స్ అయినా తాగుతాను డైలీ. సో కంపల్సరీగా వాటర్ తాగాలి. ఇది బాడీకి ఇంటర్నల్గా హైడ్రేషన్ ఇస్తుంది. సో ఇంటర్నల్లీ మనకు కావాల్సిన సరిపడా వాటర్ మనం ఇవ్వగలిగితే ఫేస్ అనేది ఆటోమేటిక్గా నీట్గా కనబడుతుంది. సో వాటర్ అనేది డెఫినెట్లీ తాగాలి. అలాగే డైలీ 8 hours స్లీప్ అనేది ఉండాలి. 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. 9 గంటలకు పడుకుంటే 5 గంటలకు లెగాలి. 8 గంటలు కాకపోయినా 7 గంటలైనా నిద్రపోవడానికి ట్రై చేయాలి. అప్పుడు డార్క్ సర్కిల్స్ ఇష్యూ ఆటోమేటిక్గా పోతుంది. క్లీన్ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. వెజిటేబుల్స్, ప్రోటీన్, కార్బ్స్ సరిగ్గా ఉండేలా చూసుకొని
తింటే ఇష్యూస్ అన్నీ పోతాయి. నెక్స్ట్ వచ్చేసి గట్ హెల్త్. మన గట్ అనేది చాలా హెల్తీగా ఉండాలి. ఏం తిన్నా డైజెషన్ చక్కగా అవ్వాలి. ఇవాళ తింటున్నారంటే ఒక డేలో 2 times అయినా డైజెషన్ అయితే అది చాలా హెల్తీ. సో డైజెషన్ సరిగ్గా అయితే గట్ చాలా హెల్తీగా ఉందని అర్థం. అలా లేకపోతే దానికి ఎలా ఫిక్స్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. సో అది కూడా చూడండి వీడియో. ఫైనల్గా వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా చేస్తారు, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అనేది వీడియోలో మాట్లాడతాను. స్కిన్ కేర్ రొటీన్లో 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ క్లెన్జింగ్, అంటే ఫేస్కి సన్లైట్ వల్ల కానీ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడే స్కిన్ అనేది డ్రై అవుతుంది, ట్యాన్ అయిపోతుంది, డస్ట్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, చాలా చెత్త ఉంటుంది స్కిన్ మీద. సో దాన్ని క్లీన్ చేసుకోవాలి. మనం సోప్స్ వాడతాం కదా, సోప్స్ బదులు క్లెన్జర్ వాడాలి. క్లెన్జర్ అన్నా ఫేస్ వాష్ అయినా ఒకటే. సో క్లెన్జర్లు ఉంటాయి, ఫేస్ వాష్లు ఉంటాయి. మన స్కిన్ టైప్ని బట్టి ప్రోడక్ట్ యూస్ చేయాలి. అది కూడా మన స్కిన్ టైప్ని బట్టి ఏమేమి ప్రోడక్ట్స్ వాడాలనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో క్లెన్జింగ్ తర్వాత వచ్చేసి మాయిశ్చరైజింగ్. ఫేస్ అనేది ఎప్పుడూ కూడా హైడ్రేటింగ్ ఉండాలి. అంటే చూడటానికి కొంచెం నీట్గా బాడీకి మనం వాటర్ ఇచ్చి ఎలాగైతే హైడ్రేషన్ ఇస్తామో అలాగే ఫేస్కి కూడా హైడ్రేషన్ ఇవ్వాలి, స్కిన్కి కూడా. కాబట్టి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. బేసికలీ ఏంటంటే స్కిన్ డ్రై అవ్వకుండా పగిలిపోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ది వచ్చేసి ప్రొటెక్టింగ్ స్కిన్ ఫ్రమ్ సన్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి సన్ స్క్రీన్ యూజ్ చేస్తారు. ఈ 3 స్టెప్స్ డెఫినెట్లీ అందరూ చేయాలి. చేసి చూడండి, డెఫినెట్లీ చేంజెస్ ఉంటాయి. నేను 22 years నుంచి స్టార్ట్ చేశాను, అంటే లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాను. నా స్కిన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఏ ప్రోడక్ట్స్ వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ నేను చెప్పాను కదా. ఈ 4 steps అంటే ఇంటర్నల్గా మీరు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చిన తర్వాతే స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే సంపాదించిన తర్వాతే స్టార్ట్ చేయండి. ఎవరో చేస్తున్నారు, ఎవరో చూస్తున్నారని దాన్ని బట్టి మీరు అయితే స్కిన్ కేర్ మాత్రం చేసుకోవద్దు. మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయండి స్కిన్ కేర్ మీద. సెల్ఫ్గా కేర్ తీసుకోండి. ఈ ఏజ్ నుంచి అనేం లేదు, ఎప్పుడు అఫోర్డ్ చేయగలిగితే అప్పుడే తీసుకొని స్టార్ట్ చేయండి. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే స్కిన్ అంత యంగ్గా హెల్దీగా కనబడుతుంది. అది. సో ఫస్ట్ నేను యూజ్ చేసే క్లెన్జర్ అయితే జపనీస్ దండి, పర్ఫెక్ట్ విప్ అని చెప్పేసి ఒక ఫేస్ వాష్ దొరుకుతుంది. మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది క్లెన్జర్ అన్న ఫేస్ వాష్ అన్న ఆల్మోస్ట్ ఒకటే. ఇండియన్ది యూజ్ చేయాలంటే సెటఫిల్ క్లెన్జర్, నేను అది యూజ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. చాలా జెంటిల్గా ఉంటుంది స్కిన్కి సెటఫిల్ క్లెన్జర్. సో దీన్ని ఏం చేయాలంటే మీరు మార్నింగ్ అండ్ నైట్ డైలీ ఏం చేయాలంటే పడుకునే ముందు లేచిన తర్వాత ఫేస్ని క్లెన్స్ చేసుకోవాలి. కొంచెం చేతిలో వేసుకొని వాటర్తో రబ్ చేసుకొని ఫేస్ అంతా అప్లై చేయాలి. హార్ష్గా రబ్ చేయొద్దు స్కిన్ని, జెంటిల్గా ఉండండి స్కిన్తో క్లెన్స్ చేసుకోవాలి. ఓకేనా. నా స్కిన్ కేర్ రొటీన్లో మెయిన్ అయితే 4 steps ఉంటాయి. క్లెన్జింగ్, తర్వాత సీరమ్స్, మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి సీరమ్స్ అండి. సీరమ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫేస్ మీద ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అలాగే చాలా మందికి మచ్చలు ఉంటాయి. ఇలా మచ్చలు పింపుల్ వచ్చిన తర్వాత ఒక నల్ల మచ్చలాగా ఉండిపోద్ది, కొంతమందికి రెడ్గా ఉంటాయి. ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క రకమైన సీరం యూజ్ చేస్తారు. సో నాకైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, అలాగే ఫేస్లో కొంచెం అక్కడక్కడ పిగ్మెంటేషన్లా ఉంటుంది. కాబట్టి నేను యూజ్ చేసే సీరం అయితే నయాసినమైడ్ సీరం అనమాట. నేను అంతకుముందు విటమిన్ సి అలాగే సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేసేదాన్ని, కానీ తర్వాత ఒక 2 years తర్వాత నాకు అది పడలేదు. కాబట్టి నేను ఇంకా నయాసినమైడ్ సీరంకి స్విచ్ అయ్యాను. ఇండియాలో అయినా జపాన్లో అయినా ఎక్కడైనా నయాసినమైడ్ సీరం దొరుకుతుంది. నేను యూజ్ చేసే సీరం అయితే హిరోజిన్ ప్రీమియం అని చెప్పేసి ఇది నేను యూజ్ చేస్తున్న సీరం, ఇది నయాసినమైడ్ సీరం. సో ఫస్ట్ ఫేస్ అంతా వాష్ చేసుకున్న తర్వాత 2-3 drops సీరం వేసుకొని ఇంకా ఫేస్కి అప్లై చేసుకోవడమే. ఫేస్తో పాటు నెక్ని కూడా కేర్ చేయాలి, లేకపోతే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనబడుతుంది. ఫేస్కి ఏం అప్లై చేస్తారో నెక్ కూడా అదే అప్లై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. నేను యూజ్ చేసేదైతే హదా లోబో అని చెప్పేసి జాపనీస్ మాయిశ్చరైజర్ అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఇష్టం, నా ఫేవరెట్ ఇది. సో స్కిన్ అనేది కొంచెం గ్లోయిగా, ఇది హైడ్రేటింగ్ అనమాట.
ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీది ఒకవేళ నార్మల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ అయితే హైడ్రేటింగ్ సీరమ్స్ ఎక్కువ యూజ్ చేయండి. స్కిన్ కొంచెం గ్లోయిగా షైనీగా కనిపిస్తుంది. గ్లోని చూసి మోసపోకండి, వెనకాల లైట్ ఉంది కాబట్టి గ్లో అవుతుంది. నార్మల్గా హైడ్రేటింగ్ సీరమ్స్ తీసుకుంటే స్కిన్ లోపలికి పీల్చుకొని హెల్దీగా హైడ్రేటింగ్గా చూపిస్తుంది అనమాట, అంతే. అర్థమైందా? మీరు ఈ మధ్య ఫేమస్ కొరియన్ సీరమ్స్, జాపనీస్ సీరమ్స్ చూస్తున్నారు, అవి వాడితేనే నా స్కిన్ గ్లో అవుతుందని ఏమీ లేదు. ఇండియన్ది యూజ్ చేయాలంటే సెటఫిల్ యూజ్ చేయొచ్చు మాయిశ్చరైజర్, అది బాగా పనిచేస్తుంది. సో కొంచెం డ్రై అవ్వనివ్వాలి. డైలీ ఒక 15 minutes లేదా 20 minutes మీకంటూ ఒక టైం పెట్టుకోండి. ఒకటి డ్రై అయిన తర్వాత ఇంకొకటి అప్లై చేయండి. సో సీరం అయిపోయింది, తర్వాత మాయిశ్చరైజర్ అయిపోయింది, తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సో నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను. జాపనీస్ది అయితే బయోరే ఆక్వా అని చెప్పేసి యూజ్ చేస్తాను. ప్రెజెంట్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్న సన్ స్క్రీన్స్ ఉన్నాయి, అవే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్నది ట్రూ డర్మా సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీనే నేను యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్ కూడా ఆరిపోయిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఫేస్కి, నెక్కి ఎంత సరిపోతుందో అంత. సన్ స్క్రీన్స్ అనేవి కొన్ని బ్లెండ్ అవుతాయండి, కొన్ని ఏంటంటే రాసుకున్న తర్వాత ఫేస్ అంతా వైట్ కాస్ట్ వచ్చేస్తుంది, అంటే వైట్గా ఒక లేయర్ లాగా వస్తుంది. అలా కాకుండా మంచి సన్ స్క్రీన్స్ తీసుకోండి. ఇది నాకు డర్మటాలజిస్ట్ రికమెండ్ చేశారు, సో ఇదే నేను యూజ్ చేస్తున్నాను అప్పటి నుంచి. ఇంకొకటి మీరు అడుగుతారు, సీజన్ని బట్టి కూడా స్కిన్ కేర్ చేంజ్ చేయాలని. పడితే అవసరం లేదు, స్కిన్ టైప్ చేంజ్ అయితే కనుక ప్రోడక్ట్స్ మార్చాలి. ఒకవేళ వాడి కూడా చూడండి, నేనైతే అన్ని సీజన్స్ ఒకటే వాడతాను, నాకు ఏ ఇష్యూస్ కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇంటర్నల్ బాడీ ఈజ్ హెల్దీ, ఎక్స్టర్నల్గా మీరు ఏం చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను యూజ్ చేసేది ఆల్రెడీ చెప్పా కదా, మెంథోలేటమ్ మెడికేటెడ్ లిప్స్టిక్ అని ఉంటుంది, కానీ ఇది లిప్ బామ్. వింటర్లో ఎన్ని డిగ్రీస్ అయినా సరే చలికి లిప్స్ డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇది 50 రూపీస్ 60 రూపీస్కి 2 వస్తాయి, చాలా అఫోర్డబుల్. సో లిప్ బామ్ ఇండియాలో కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. లిప్ బామ్ ఇది స్కిన్ కేర్ చాలా చాలా సింపుల్. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్, చూస్తున్నారు కదా, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. బట్ స్కిన్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవ్వడం చూస్తారు మీరు. ఇక బాడీకి మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఫ్రెష్ అయిన తర్వాత మాయిశ్చరైజర్స్ యూజ్ చేయొచ్చు. నేనైతే నివియా యూజ్ చేస్తాను, అలాగే వాజలిన్ కూడా యూజ్ చేస్తాను. ఈ బటర్ నాకు చాలా ఇష్టం, ఈ రెండు యూజ్ చేస్తాను. బాడీ మొత్తాన్ని కూడా మాయిశ్చరైజ్ చేసుకోవాలి, డ్రై అవ్వకుండా, ఈ దురదలు రాకుండా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. స్కిన్ని మీరు ఎంత బాగా కాపాడుకుంటే అంత హెల్దీగా ఉంటారు. వాటర్ తాగాలి, మంచిగా పడుకోవాలి, ప్రశాంతంగా, అన్నిటికంటే ముఖ్యం సంతోషంగా స్ట్రెస్ లేకుండా ఉండగలగాలి ఎక్కడున్నా. సో కష్టపడండి, లైఫ్లో ఏ డ్రీమ్స్ ఉన్నాయో వాటి మీద వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు అన్నీ తెలుసుకుని ఒక టైం వచ్చినప్పుడు మీకోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వీడియోలో చెప్పిన ప్రతిదానికి సంబంధించిన వేరే వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో డెఫినెట్లీ చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి. సో మీలా తెలియని వాళ్ళు చాలామంది చూడటానికి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బై.